అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ప్రియ సోదర సోదరీమణులారా, వరాల వసంతం రంజాన్ కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా అన్హు వారి ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా ఉపదేశించారు: కంచం మీ చేతుల్లో ఉన్నప్పుడు అజాన్ పిలుపు వినిపించినట్లయితే వెంటనే ఆ కంచాన్ని వదిలివేయకండి. మీ అవసరం తీరిన తర్వాతనే ఆ కంచాన్ని వదిలివేయండి. సోదర మహాశివులారా, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో సహరీ సమయంలో నగారాలు సైరన్లు మోగేవి కావు. సహరీ సమయం ముగిసిందని చెప్పటానికి అజాన్ పిలుపునిచ్చేవారు. వేసవి కాలంలో ప్రజలు ఆరుబయట పడుకునేవారు కాబట్టి సాధారణంగా సహరీ వేళ తెలిసేది. శీతాకాలంలో వర్షాకాలంలో అయితే ఇండ్లలో సెహరీ చేసే వాళ్ళంతా సెహరీ వేళ ముగిసిందా లేదా అని మాటి మాటికి బయటకు వచ్చి చూసేవారు. అలా చూడనవసరం లేదని, అల్లాహు అక్బర్ అని అజాన్ పిలుపు వినపడగానే భోజనం చేస్తున్న కంచం వదిలివేయకుండా భోజనం ముగించవచ్చని ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది. ఖురాను హదీసు గ్రంథాల్లో సెహరీ తుది సమయాన్ని గురించి వివరంగా ప్రస్తావన ఉంది. దీనివల్ల మనకు తెలిసేది ఏమిటంటే, ఒక నిమిషం అటో ఇటో అయినంత మాత్రాన సెహరీ వేళలో పెద్ద తేడా రాదు. సెహరీ వేళ ముగింపు ఉషోదయం ప్రారంభ సమయం మనకు తూర్పు దిక్కున కనిపించే ఓ గొప్ప ప్రకృతి దృశ్యం. తూర్పు దిక్కున చూస్తే మొదట్లో మనకు ఓ తేలికపాటి తెలుపు కనిపిస్తుంది. దాంతో మనకు ఉషోదయం మొదలైందని, రాత్రి ముగిసిపోతుందని తెలుస్తుంది. కనుక ఉషోదయం వేళ కొన్ని క్షణాల్లోనే రావటం పోవటం జరిగే పని కాదని మనం గ్రహించాలి. కొందరు తెల్లవారుజామున మేలుకోవటంలో ఎప్పుడైనా కాస్తంత ఆలస్యమైపోతే తొందరగా సెహరీ భోజనం చేస్తూ అజాన్ వినిపించగానే తక్కువ తినటం ఆపేస్తారు. అలా చేయకుండా మనం తినగలిగినంత అన్నం తొందరగా తినేయాలి. ఈ హదీసులో ఈ విషయమే స్పష్టంగా సెలవివ్వటం జరిగింది. కనుక సోదర మహాశివులారా, సెహరీ భుజించి ఉపవాసాలు ప్రారంభించే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.